బీజేపీ 5వ జాబితాను విడుదల చేసింది. 107 మందితో 5వ జాబితా విడుదల చేసింది బీజేపీ. 5వ జాబితాలో ఏపీకి సంబంధించిన ఎంపీ అభ్యర్థులను కూడా ప్రకటించింది బీజేపీ. అరకు నుంచి కొత్తపల్లి గీత, అలాగే అనకాపల్లి నుంచి సీఎం రమేష్ పేర్లు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ 5వ జాబితాను విడుదల చేసింది. 107 మందితో తన 5వ జాబితాను ప్రస్తుతం విడుదల చేసింది బీజేపీ. అరకు నుంచి కొత్తపల్లి గీత, అనకాపల్లి నుంచి సీఎం రమేష్. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎంపీల లిస్టును కూడా రిలీజ్ చేసింది. దాంట్లో అరకు నుంచి కొత్తపల్లి గీత, అనకాపల్లి నుంచి సీఎం రమేష్ పేర్లు ఖరారు చేశారు. మొత్తం 107 మందితో తన 5వ జాబితాను విడుదల చేసింది బీజేపీ. 5వ జాబితాలో ఏపీ ఎంపీ అభ్యర్థులకు సంబంధించి కొన్ని ప్రకటనలు చేసింది బీజేపీ. అరకు నుంచి కొత్తపల్లి గీత, అలాగే అనకాపల్లి నుంచి సీఎం రమేష్ పేర్లు ఖరారు చేశారు. బీజేపీ తన 5వ జాబితాను విడుదల చేసింది. 107 మందితో 5వ జాబితాను విడుదల చేసింది బీజేపీ. 5వ జాబితాలో ఏపీ ఎంపీ అభ్యర్థులకు సంబంధించి ప్రకటించింది బీజేపీ. రాజమండ్రి నుంచి పురంధేశ్వరి, అరకు నుంచి కొత్తపల్లి గీత, అనకాపల్లి నుంచి సీఎం రమేష్ పేర్లు ఖరారు చేశారు. అలాగే నరసాపురం నుంచి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, తిరుపతి నుంచి వరప్రసాదరావు, అలాగే రాజంపేట నుంచి కిరణ్ కుమార్ను బరిలోకి దింపుతోంది బీజేపీ. బీజేపీ 5వ జాబితా విడుదలైంది. మొత్తం 107 మందితో 5వ జాబితాను విడుదల చేసింది బీజేపీ. 5వ జాబితాలో ఏపీ, తెలంగాణకు సంబంధించిన ఎంపీ అభ్యర్థులను కూడా ప్రకటించింది బీజేపీ. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసాద్ ఢిల్లీ నుంచి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, 5వ జాబితాలో ఉన్న ముఖ్యాంశాలు ఏంటి, ఎవరెవరు పేర్లు ఉన్నాయి, దానికి సంబంధించిన డీటెయిల్స్? ప్రధానంగా బీజేపీకి సంబంధించినటువంటి లిస్టు ఇప్పుడు వస్తుందని అనుకుంటున్న సందర్భంలోనే 111 మంది అభ్యర్థులతో వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి అభ్యర్థులను, లోక్సభ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించడం జరిగింది. వెస్ట్ బెంగాల్, అదేవిధంగా ఉత్తరప్రదేశ్, తెలంగాణ, సిక్కిము, రాజస్థాన్, దాంతో పాటు ఒరిస్సా, మిజోరము, మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, గుజరాత్, గోవా, అనేక రాష్ట్రాలకు చెందినటువంటి అభ్యర్థులను, బీహారు, ఆంధ్రప్రదేశ్ సంబంధించి ముందుగా అనుకుంటున్నట్టుగానే 6 లోక్సభ స్థానాల్లో పోటీ చేసేందుకు బీజేపీ, జనసేన, టీడీపీల మధ్య ఒక సయోధ్య కుదిరింది, అంగీకారం ఉంది. ఆ మేరకు 6 స్థానాలకు సంబంధించి ఒకేసారి బీజేపీ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించడం జరిగింది. ముందస్తుగా మనం అనుకుంటున్నట్టుగానే అరకు నుంచి కొత్తపల్లి గీత, అనకాపల్లి నుంచి సీఎం రమేష్, రాజమండ్రి నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు డి పురంధేశ్వరి, అదేవిధంగా భూపతిరాజు శ్రీనివాస్ వర్మ నరసాపురం స్థానం సంబంధించి అనేకమైనటువంటి పేర్లు పరిశీలనలోకి వచ్చాయి, అనేకటువంటి ఊహాగానాలు వచ్చాయి. అయితే దానింటికి భిన్నంగా రాష్ట్ర బీజేపీ కార్యదర్శి భూపతిరాజు శ్రీనివాస్ వర్మను బీజేపీ అధికారికంగా ప్రకటించడం జరిగింది. దాంతో పాటు తిరుపతి ఎస్సీ ఇటీవలనే, అంటే ఈ రోజే చేరినటువంటి వరప్రసాదరావును, ఐఏఎస్ మాజీ అధికారి, ఆయన్ను తిరుపతి ఎస్సీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా రంగంలో దించుకుంది. అదేవిధంగా మాజీ సీఎం రాజంపేట, అందరూ అనుకుంటుగానే ముందు నుంచి అనుకుంటున్నట్టుగానే రాజంపేట లోక్సభ స్థానం నుంచి ఎన్ కిరణ్ కుమార్ రెడ్డిని అధికారికంగా ఈ రోజు ప్రకటించడం జరిగింది. కాకపోతే తెలంగాణకు సంబంధించి 2 నియోజకవర్గాలు ఉన్నాయి, మిగిలిపోయాయి. వాటికి సంబంధించి వరంగల్ ఎస్సీ స్థానం నుంచి ఆరూరి రమేష్ ను, ఖమ్మం నుంచి తండ్ర వినోద్ రావును అభ్యర్థులుగా బీజేపీ ప్రకటించడం జరిగింది. దీంతో 5వ జాబితాలో మొత్తం 111 మంది అభ్యర్థులను బీజేపీ అధికారికంగా ప్రకటించడం జరిగింది. పూర్తి స్థాయిలో లోక్సభ ఎన్నికలు గాను బీజేపీ సమాయత్తం అవ్వాలి, అందుకనే ముందస్తుగానే అభ్యర్థులను కూడా ఖరారు చేసుకోవాలని చెప్పి చకచక అభ్యర్థుల యొక్క ఖరారు ప్రక్రియను వేగవంతం చేసింది. ఆ మేరకు 5వ జాబితా కూడా సిద్ధమై ఆ మేరకు ప్రకటించడం జరిగింది. మరొక 2 రోజుల్లో 6వ జాబితాతో పూర్తిగా బీజేపీ తన అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఖరారు చేసే ఎంపిక ప్రక్రియను పూర్తి చేసే అవకాశాలుగా తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ సంబంధించి 6 స్థానాలకు సంబంధించి అభ్యర్థులు ఖరారు కావటమే ముందస్తుగా అనుకుంటున్నట్టుగానే 6 స్థానాలకు సంబంధించి 6 అభ్యర్థులను కూడా ప్రకటించడం జరిగింది. థ్యాంక్ యూ ప్రసాద్.